అందరికీ నమస్కారం. మన లైఫ్లో ఎదగాలంటే కంపల్సరీగా ఒక మెంటర్ అనేది ఉండాలి. అలాంటి మెంటరు మన పక్కనే ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళని చూస్తూ కూడా చాలా నేర్చుకోవచ్చు. అలా నేను వసంత్ కుమార్ గారి దగ్గర నుంచి నేర్చుకున్నవి మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. చాలామంది మీలో ఒక యాంకర్ని చూస్తారు, కొంతమంది మీలో ఒక కమ్యూనికేటర్ని చూస్తారు. కానీ మా లాంటి లక్షలాది ప్రేక్షకులు మీలో అంతకంటే ఎక్కువగా చూస్తారు. మేము మీలో ఒక నిరంతర విద్యార్థిని చూస్తాము, మేము మీలో ఒక నాయకుడిని చూస్తాము, మేము మీలో సమాజం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తిని చూస్తాము, మేము మీలో జ్ఞానాన్ని ప్రజల వరకు తీసుకెళ్లే ఒక సారథిని చూస్తాము. ఏళ్ల తరబడి మీ కార్యక్రమాలను గమనించిన ప్రేక్షకులుగా మాకు మీలో అత్యంత ప్రత్యేకంగా కనిపించిన విషయం మీ జ్ఞానం మాత్రమే కాదు, ఆ జ్ఞానాన్ని ప్రజలకు ఉపయోగపడే రూపంలో అందించే మీ నిబద్ధత. ఎంతటి నిపుడు ఎదురుగా కూర్చున్నా మీరు అడిగే ప్రశ్నల్లో కనిపించే అధ్యాయం మాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎంత క్లిష్టమైన విషయమైనా సామాన్యుడు అర్థం చేసుకునే భాషలో వివరించే మీ సామర్థ్యం మాకు స్ఫూర్తినిస్తుంది. అవసరమైన చోట ప్రశ్నించడం, అవసరమైన చోట ప్రశంసించడం, అవసరమైన చోట సవాలు చేయడం, ఇవన్నీ ఒక నిజమైన నాయకుడి లక్షణాలని మీరు మాకు నేర్పించారు. మేము మీ నుండి కేవలం మార్కెట్ గురించి మాత్రమే కాదు, మాట్లాడే విధానం నేర్చుకున్నాము, వినే విధానం నేర్చుకున్నాము, ప్రశ్నించే ధైర్యం నేర్చుకున్నాము, విభిన్న అభిప్రాయాలను గౌరవించడం నేర్చుకున్నాము, తప్పును ఒప్పుకునే నిజాయితీని నేర్చుకున్నాము, సమస్యను మాత్రమే కాకుండా పరిష్కారాన్ని కూడా వెతకడం నేర్చుకున్నాము. మీ చిరునవ్వు మాకు ఆత్మీయతను గుర్తు చేస్తుంది, మీ క్రమశిక్షణ మాకు అంకిత భావాన్ని గుర్తు చేస్తుంది. కొన్ని సందర్భాల్లో సమాజం పట్ల మీలో కనిపించే ఆవేదన, అసహనం మాకు ఒక విషయాన్ని గుర్తు చేస్తుంది: ప్రజలను నిజంగా ప్రేమించే వారికే ఆ బాధ ఉంటుందని. మీరు కేవలం కార్యక్రమాలను నిర్వహించడం లేదు, మీరు ఆలోచించే పౌరులు నిర్మిస్తున్నారు. మీరు కేవలం సమాచారాన్ని అందించడం లేదు, మీరు బాధ్యతమైన నిర్ణయాలను ప్రోత్సహిస్తున్నారు. మీరు కేవలం వార్తను చెప్పడం లేరు, మీరు వేలాది కుటుంబాల భవిష్యత్తును ప్రభావితం చేసే అవగాహన పెంచుతున్నారు. ఈరోజు సమాజంలో ఆర్థిక అవగాహన కోసం పనిచేస్తున్న మా లాంటి అనేక మందికి మీ ప్రయాణం ఒక ప్రేరణ. మీ మాటల ద్వారా, మీ ప్రశ్నల ద్వారా, మీ విలువ ద్వారా మీరు మాలో నాటిన ఆలోచనలు ఇంకా ప్రయాణిస్తూనే ఉన్నాయి. అందుకే మా దృష్టిలో మీరు కేవలం ఒక యాంకర్ కాదు, మీరు ఒక మార్గదర్శి, మీరు ఒక ప్రేరణ, మీరు ఒక ఉద్యమం. అందుకే ప్రేమతో, గౌరవంతో మరియు కృతజ్ఞతతో ప్రజా ఆర్థిక చైతన్య సారథి అనే గౌరవ బిరుదును సమర్థిస్తున్నాము. సమర్పణతో మీలాంటి వ్యక్తుల వల్ల ప్రేరణ పొందిన లక్షల ప్రేక్షకుల్లో ఒకడు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఈయన నేను రాయించుకున్నాను అనుకుంటున్నారా? నాకు దీనికి ఏమాత్రం సంబంధం లేదండి. ఆయన ఏదో రాసి తీసుకొచ్చాడు. సో నన్ను క్షమించండి ఆయనకి పర్మిషన్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ మహేష్. నా అభిమానానికి కృతజ్ఞుడిని, కానీ ఇంత అర్హత నాకు లేదు.